జిల్లా నర్సరావుపేటలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత నవంబర్ నుండి సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని ఆందోళన చేపట్టింది. ఇది నవంబరే కాదు, గత 6 సంవత్సరాలుగా మేము చేస్తున్న పోరాట ఫలితం. గతంలో ఇందిరాగాంధీ, జలగమంగళరావు, పివి నరసింహారావు తదితరులు ఉన్నప్పుడు 5 సెంట్లు స్థలాలు పేదలకి ఇప్పించాం. ఆ తర్వాత ప్రభుత్వాలు సెంటున్నరకి ఈ పేదల్ని తగ్గించింది. సెంటున్నరలో నివాసయోగ్యమైన ఆనందంగా బతకగలిగే ఇల్లు కట్టుకోమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి బాత్రూమ్ అంతా కూడా సెంటులో రాదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాం. అయినా పేదల క్షేమం కన్నా ఓట్లు దండుకోవాలనే ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర ఇచ్చి ఒక మురికి కోపాలు అన్నాడు. మేము ఇటుక రేటు కానీ, సిమెంట్ రేటు కానీ, ఇనుము రేటు కానీ పెరిగింది కాబట్టి 5 లక్షల రూపాయలు ఇవ్వమని అడుగుతున్నాం. నిజానికి 7 లక్షలు ఉంటే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కనీసం 5 లక్షలు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తూ, ఈనాడు పల్నాడు జిల్లా అంటే ఒక రకంగా వెనుకబడినటువంటి జిల్లా. నీటి వనరులు కాలం ఉన్న నీళ్లు రాని జిల్లా. ఇప్పటికే పంటలు ఎండిపోతున్న జిల్లా. కానీ గత 10 సంవత్సరాలుగా సాగునీరు అందని జిల్లా. అందువల్ల ఈ జిల్లాలో మేము వినుకొండలో ఆజాద్ నగర్ కాలనీ అనేక సంవత్సరాలుగా అది మసీదు భూమిని ముత్తవల్లీలు అమ్ముకొని పెద్ద భూస్వాముల చేతుల్లో, రియల్టీల చేతుల్లో ఉంటే ఆ భూమిలో 2006లో మేము ఇళ్ల స్థలాలు వేపించాము. వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని, అలాగే పిడుగురాళ్లలో మరి ఆదర్శ నగర్ కానీ, మాచర్ల ప్రాంతం కానీ, అలాగే చిలకలూరు ప్రాంతం కానీ వీళ్ళందరికీ కూడా పిడుగురాళ్లతో సహా ప్రజలకి పట్టాలు ఇవ్వాలి. టిట్కో ఇల్లు ఏదైతే ప్రభుత్వం కట్టి గత 5 సంవత్సరాల్లో అది పాములు, తేళ్లకి నిలయమైనయో వాటన్నిటి కూడా వెంటనే పూర్తి స్థాయి మౌలిక వసతులు పూర్తి చేయాలని